మిక్కిలిగా ప్రేమితున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, నందిపల్లె విచారణ బాలాజీ నగర్ గ్రామములో నూతనంగా వెళ్తున్నటువంటి దివ్య కారుణ్య దేవాలయ ప్రారంభోత్సవమునకు తదుపరి కృతజ్ఞత బలి పూజకు విచ్చేసినటువంటి గురుశ్రీ పసుపుల సునీల్ కుమార్ గారు, వారి విదేశీ అతిథులు, తర్వాత మన మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ లక్కినేని ఆరుగురస్ గారు, పోర్మావెల్ల డీన్ గురుశ్రీ జాన విజయభాస్కర్ గారు, ప్రొద్దుటూరు డీన్ గురుశ్రీ లక్కినేని పీఠ ప్రభాకర్ గారు, గురుశ్రీ గుడిమే దేవ సహాయం చిత్తూరు డీన్, అదేవిధంగా నగర విచారణ గురువులు మరియు మన మేత్రాసన గురువులందరినీ కూడా పూజ్య గురువులకు, ఈ గ్రామం వచ్చినటువంటి విశ్వాసులకు, బంధుమిత్రులందరికీ కూడా సాధారణంగా వీరందరికీ కూడా స్వాగతం పలుకుతాం. చప్పట్లు కొడుతూ గురువులను అతిథులను ఆహ్వానిస్తున్నాం. గమనించండి, ప్రప్రథమంగా గురుశ్రీ సునీల్ కుమార్ గారు, తర్వాత విదేశీ అతిథులలో ఒకరు ఇద్దరు కానీ విస్మరించేట్టుగా దేవాలయం గుమ్మం దగ్గరికి వచ్చి రిబ్బన్ కట్ చేస్తూ టెంకాయ కొట్టి తదనంతరం అందరం కూడా గురువులతో పాటు లోపలికి ప్రవేశిస్తాము. పూజ్య గురువులారా, ఇక్కడ చేరినటువంటి విశ్వాసులందరికీ మేము ఈరోజు ఇక్కడికి రావటము, మీ సంతోషంలో పాల్పంచుకోవటం మాకు కూడా ఆనందంగా ఉంది. మేము మా విచారణలో మన ఇండియాకు హెల్ప్ చేసేదానికి, మన మైత్రాసానికి హెల్ప్ చేసేదానికి ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేశాము. ఆ సంస్థ నుంచి వీళ్ళ ముగ్గురు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వీళ్ళతో పాటు కలిసి మనము ఈ యొక్క దేవాలయాన్ని ప్రారంభించుకున్నాము. కదిలిస్తుంది అది. టెంకాయ పరిశుద్ధ దేవాలయ పీఠమందు ప్రేమతో ముదముతో దీవించే కరుణించుమా. దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రండి, ఆనందముతో రండి, మేళతాళగానరాములతో తండ్రి దేవుని పూజించి పుత్ర
ఆత్మదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా దేవుని యాగము మానవ జాతికి మనుగడ మార్గము తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది తండ్రి దేవుడికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది భక్తితోడ ప్రేమతోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పరుగున రాయే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా ఈ ఆలయము దేవుని ఆలయం యాజకుడేసుని అర్చన స్థలము బలిపీఠముపై జరిగే బలిలో భాగ్యవంతులుగా తరించెదము బలిపీఠముపై జరిగే బలిలో భాగ్యవంతులుగా తరించెదము భక్తితోడ భయముతోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా గుళ్ళు ఉండేవి కాదు. మొట్టమొదట డి అగ్రహారంలో ఒక చిన్న కొట్టం వేసాం ఆ రోజులో. అప్పుడే నేను అనుకున్నాను వీలుంటే అన్ని గుడులలో అన్ని ఊర్లలో కూడా ఒక గుడి ఉండాలని. అదేవిధంగా భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల ఈ విచారంలో ఇది 6వ. భగవంతుడు అటువంటి గొప్ప కృపను దయచేసినందుకు భగవంతునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మా విచారణ ప్రజలు Herzlich willkommen zum heutigen Gottesdienst. Und damals, als ich hier Pfarrer war, gab es keine Kapelle, eine neue Gemeinde. Ich habe mit Scheu habe ich damals eine Hütte gebaut, einen Gottesdienst zu feiern. Der Glaube von Menschen hat mich sehr, sehr bewegt. Aber ich gedacht, irgendwann, wenn eine Möglichkeit gibt, muss ich für diese Leute eine Kapelle besorgen. Der liebe Gott hat mich reichlich gesegnet. In dieser Gemeinde ist die 6. Kapelle, was ich gebaut habe.
Und das ist wirklich große Freude für mich, heute diese Messe zu feiern. Und wenn Menschen hier beten, natürlich, nicht nur die Glaube, es gibt eine Orientierung für das Leben. Bitte beten Sie nicht nur für diese Leute hier, sondern für unsere Gemeinde in Deutschland, für den ganzen Welt. Heute haben wir natürlich ein Geburtstagskind. Nicht Kind, aber heute kann man Kind sagen. Und wir beten für seine Gesundheit, seine Wünsche und auch für alle. ఈ రోజు మన మధ్యలో ఒక అతను పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నాడు. ఆయన కోసం కూడా 2 మంచి మాటలు మా భాషలో చెప్పాను, ఎందుకంటే మన భాషలో మాట్లాడుకుంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. పూజ ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. దావీదు మహారాజు 27వ కీర్తన 4, 5 ఈ 2 వచనాలు ఈ విధంగా చెప్తున్నాడు. నేను ప్రభువును ఒక్క వరము కోరుకున్నాను అని ప్రారంభిస్తూ ఇలా అంటున్నాడు ఆయన. నేను ప్రభువును ఒక్క వరము కోరుకున్నాను, నా జీవిత కాలం అంతా కూడా ప్రభు మందిరములో వసింపవలని నా కోరిక అంటున్నాడు అని చెప్తూ 5వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఎందుకనగా ఆయన మందిరంలో నాకు రక్షణ కలదు, ఆనందం కలదని చెప్పి సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బాలాజీ నగర్ గ్రామ ప్రజలారా, ఈరోజు నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా. దేవుడు మీకు రక్షణను దయచేయి నిమిత్తం, రక్షణను దయచేయి నిమిత్తం, మేలులను అధికంగా ఇచ్చు నిమిత్తమై మరి ఫాదర్ సునీల్ గారి ద్వారా మరి వారి స్నేహితుల ద్వారా ఈ మంచి సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి మందిరానికి దేవుడు అంకురార్పణ చేశాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ గొప్ప మందిరాన్ని బట్టి గట్టిగా చప్పట్లు. ఒక విషయం చెప్తాను ఈ మందిరం గురించి. బైబిల్లో అనేక పర్యాయములు మందిరం గురించి రాయబడి, దేవుని యొక్క ఆలయంలో ఏముంటుందంటే దేవుని యొక్క అపారమైన దయ. ఎంత గొప్ప విషయం! ఏముంటుంది ఇక్కడ? దేవుని అపారమైన దయ. అందుకే ఇక్కడ నువ్వు మేలులను పొందుట కంటే అంతకుమించి ఒక విషయం ఇక్కడ జరుగుతుంది. ఆలయంలో నువ్వు వచ్చి నువ్వు ఇక్కడ ఉంటున్నావు, ముఖ్యంగా దేవబలి పూజ ద్వారా నీ పాపములన్నీ కూడా ఇక్కడ క్షమించబడుతున్నాయి. దేవుడు ఎంత దయగలిగిన వాడంటే అంత దయ మరి ఈ మందిరంలో మనం చవి చూస్తున్నాం. అయినటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఇక్కడ ఒక మందిరము, సుందరమైన మందిరము మరి నిర్మించబడింది. దేవునికి మనందరూ తెలియచేయాలి. ఈ మందిరంలో దేవుని అపారమైన దయ ఉందన్న సత్యాన్ని విశ్వసిస్తూ మన మందిరంలోకి ప్రవేశించి దావీదు వలె మరి నేను నీ మందిరమున నేను నీ ఆలయాన్ని వసించాలనుకుంటున్నాను ప్రభు చెప్పి ప్రార్థన చేయాలి. పాపమైన మనందరం కూడా మన పాపము ప్రభుత్వం ఒప్పుకో. ఆయన తన మహాప్రేమను బట్టి దయను బట్టి మన పాపం కూడా క్షమిస్తాడు. మన పాపం క్షమించబడితే మనకు స్వస్థత కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, అనేకమైన ఆశీర్వాదాలు నింపబడతాం. కనుక ఈ మందిరాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ మరి ఈ మందిరం యొక్క విశిష్టత గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వారు మరి ఈ మందిరంలోకి అడుగుపెట్టి దేవుని అపారమైన దయను మనందరం పొందడానికి ప్రయత్నం చేద్దాం. పరమ పరిశుద్ధుడు దీపావళి పూజలో పాల్గొంటున్న మనందరము ఒకసారి అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని మన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. పాపం ద్వారా మనందరినీ
ఆ దైవం దేవుడు క్షమించి ఈ నూతన మందిరంలో జరుగుతున్న జీవ బలిపించి కావాల్సిన అర్హతను యోగ్యతను దేవుడు మనందరినీ దయచేయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. చితికిన మనసుతో కలిగిన హృదయంతో మారిపోయిన దీపమే మారిపోయిన పూజే మనసుతో కలిగిన హృదయంతో మారిపోయిన వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా దైవమా నా జీవమా దైవమా నా జీవమా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనం చేర్చుదురుగాక. దేవునికి మహిమ శివానికి సమాధానం దేవమా ఏమిటవారా దివిలో వెలసిన మహారాజా సర్వశక్తి గల పరమపిత స్తుతించి ఘనపరచెను.
దైక సుతుడా మనోజావతార దేవుని ప్రియమైన గొర్రె పిల్ల స్వామి మహాఘనతతో ఇలముడి కాకన కూర్చొని ఉండుట చూచుటకై మనసులను హృదయములను కరుణతో ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయం దయచేయుము. నీ వాకు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచును గాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. 1వ కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 16 నుండి 17వ వచనం. మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారు. మీరు దేవుని పొలం, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు ఒసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాది వేసి వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమును ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండేవాడు. ఏదైనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాది ఎవరిని వేయజాలదు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏదైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ఏదైనా వారి వాక్కు. కలిగిన దేవా స్తోత్రము
రాసిన పవిత్ర సువిశేషంలోని ఈ వచనములు 13 నుంచి ప్రారంభం. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చు వారిని ప్రభు చూసెను. ప్రభు త్రాళ్లతో కొరడాపేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయము ఎలుపలకు తోలెను. డబ్బులు మార్చు వారిని, వారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడి నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహము నందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనము నందరి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను. యూదులు అప్పుడు ప్రభుతో, నీవి కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడి, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానము ఇచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరగ ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ప్రభు పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతుల నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులకు జ్ఞప్తికి తెచ్చుకొనిది.
వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ప్రభు చేసిన అద్భుత కార్యములను చూసి అనేకులు ప్రభు యందు విశ్వాసముంచిరి. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఏలైనా వారందరిని గూర్చి ఆయనకు తెలియను. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగిన వాడు గనుక మానవ స్వభావమును గూర్చి ప్రభునకు ఎవరను సాక్ష్యమియ అక్కరలేదు. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తు ప్రభు బోధన ద్వారా మన పాపములు మన్నించబడిన గాక. Eriksson descent binnen చెప్పిన అది కూడా తెలియదు. Erhält heute Predigt für uns. Hat eine Frage. Möchten Sie eine lange Predigt oder kurze Predigt? Ich habe gesagt in Deutschland lieber 5 bis 7 Minuten. Dann hat gesagt, wenn das wir übersetzen, wird 14 Minuten. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క బాలాజీ నగర్ గ్రామానికి చాలా సంతోషకరమైనటువంటి రోజు. పూజ ఆరంభంలో ఫాదర్ సునీల్ స్వాముల వారు చెప్పినటువంటి మాటలు నందిపల్లి విచారణలో దాదాపు 6 గ్రామాలకు ఈ దేవాలయం నిర్మించడం అంటే నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము. అలాగే అది అందరికీ సాధ్యమయ్యేటటువంటిది కాదు. కానీ తను ఎంత కష్టపడ్డాడో, ఎవరిని అడిగాడో, ఏ విధముగా డొనేషన్స్ తెచ్చాడో తెలియదు. కానీ ఇదైతే ఒక గొప్ప కార్యం. నేను బద్వేలో సహాయ గురువులుగా ఉన్నప్పుడు సునీల్ స్వామి అప్పుడు 3 దేవాలయాలు నిర్మించాడు అన్నమాట. మలుడుపాడులో ఒకటి, డి అగ్రహారంలో ఒకటి, దాని పక్కన ఇంకొకటి ఉంది, టి రామాపురం ఒకటి. ఈ మూడు చర్చిలు ఒకేసారి ప్రారంభించాడు అన్నమాట. మామూలుగా ఒక గుడి నిర్మించడం అంటేనే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెద్ద గొప్ప. కానీ ఒకే సంవత్సరంలో 3 దేవాలయాలు స్టార్ట్ చేశాడు. దానికి ప్రత్యక్ష నిదర్శనం నేను కూడా. ఎందుకంటే బిషప్ నుంచి డబ్బులు ఇస్తారు, పోయి తీసుకొని రాలంటే నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను స్వామికి. కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి ఈ విషయాన్ని నేను దారిలో వస్తూ దిలీప్ స్వామితో చెప్తా ఉన్నాను. చాలా దేవాలయాలు స్వామి నిర్మించాడు, చాలా గొప్ప విషయం అని. కనుక మనం అందరం కూడా చాలా సంతోషంగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ సునీల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. గొప్ప కార్యం ఇది, గొప్ప కార్యం. దేవాలయాన్ని నిర్మించుకోవడంలోనే పని అయిపోతుంది. దేవాలయాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, దేవాలయం యొక్క పవిత్రతను ఏ విధముగా మనము కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుకోవాలి. అసలు ఈ దేవాలయం అంటే ఏంటి? దైవ ప్రతిష్టాపన చేయబడినటువంటి స్థలం. దేవాలయం అనేది దైవ ప్రతిష్టాపన చేయవలసినటువంటి సమయం. ప్రతి ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, గుడికి ఎందుకు పోవాలి అనేటటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ దేవాలయంలోనికి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కలిసి ఒక కుటుంబముగా చేరి దేవుణ్ణి ఆరాధించుటకు ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడినటువంటి పవిత్రమైనటువంటి స్థలమే ఈ దేవాలయం. కనుక ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలం అని మనం విశ్వసించాలి. ఆ విధముగా దీనిని మనము కాపాడుకోవాలి. ఆ విధముగా మనము దేవుని యొక్క ఆలయంలో చేరి మనము ప్రార్థనలు చేసుకోవాలి. ఇది పవిత్రమైనటువంటి స్థలం ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది అని అంటే, పునీత పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక వాక్యం చెప్పబడుతుంది. దేవుని వాక్కు వలనను ప్రార్థనల వలనను దేవాలయము పవిత్రపరచబడుతుంది అన్నమాట.
దేవుని వాక్కు వలన, ప్రార్థనల వలన దేవాలయము పవిత్రపరచబడుతుంది. కాబట్టి ఈ దేవాలయంలో జరిగేటటువంటి ప్రతి ప్రార్థన, ఈ దేవాలయంలో మనం వినేటటువంటి వాక్కు, చదివేటటువంటి వాక్కు, వీటన్నిటి వలన ఈ దేవాలయము పవిత్రపరచబడుతుంది అన్న సత్యాన్ని మనము విశ్వసించాలి. ఈ దేవాలయము అనేటటువంటిది, ప్రార్థనాలయం అనేటువంటిది ఒక వర్గానికో లేకుంటే ఒక కుటుంబానికో చెందినటువంటి విధంగా ఉండకూడదు. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అనబడును అంటాడు. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అనబడును అనేటటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఈ దేవాలయం నిర్మించాలి అంటే గ్రామాలలో ఒక సమస్యలతో కూడుకున్నటువంటి విషయం. మా వీధిలో ఉండాలి, మీ వీధిలో ఉండాలి, మా కుటుంబాలు మేము డబ్బులు ఇచ్చి స్థలం కొన్నాం, మా అబ్బా స్థలం ఇచ్చాడు, ఇలాంటి ఈగోలు ఇలాంటి మనస్తత్వాలు మనసులో పెట్టుకొని దేవాలయము మన గ్రామంలో ఎక్కడ కడితే ఏంటి? ఒక గ్రామంలో దేవాలయం ఉంది అని అంటే అది అందరికీ సంబంధించినటువంటిది. ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి, లేకుంటే మన కుటుంబాలకు సంబంధించినటువంటిది కాదు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, నా ఆలయము అన్ని జాతులకు, సకల జాతులకు ఇది ప్రార్థన ఆలయము అనబడును అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా విశ్వసించాలి. ఆ విశ్వాసములోనే మనము జీవించాలి, ఆ విశ్వాసములోనే మనము ఎదగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయము అనేటటువంటిది ప్రార్థనకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ దేవాలయములో మనము సులభముగా దేవుని పైన మన మనస్సును లగ్నము చేసి ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక అనువైనటువంటి స్థలమే ఈ దేవాలయము. అంతటి గొప్ప భాగ్యాన్ని పూజ ఆరంభంలో పీటర్ ప్రభాకర్ ఫాదర్ అన్నారు, దావీదు మహారాజు నా జీవిత కాలం అంతా కూడా దేవాలయంలో. ఇంకొక సందర్భంలో సర్వశక్తివంతుడైన ప్రభువు నీ ఆలయం అంటే నాకు మిగుల ప్రీతి అంటాడన్నమాట. కోరిక, అభిలాష. సర్వశక్తివంతుడవైన ప్రభు నీ మందిరమును అనిన నాకు మిగుల ప్రీతి. అంటే నీ మందిరం అంటే నాకు అంత ఇష్టం, అంత ప్రీతి. అలాంటి భావన మనలో ఉండాలి, అలాంటి భావన మనలో కలిగి ఉండాలి అన్నమాట. అన్యుల ఇళ్ళలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు అని అంటాడు. నీ మందిరంలో ఒక్కరోజు నివసించుట మేలు అని అంటాడు. కాబట్టి ఇలాంటి సత్యాలన్నీ కూడా మనము ఆలోచన చేయాలి. గుడి కట్టినప్పుడు, దేవాలయం నిర్మించుకున్నప్పుడు బాగా చక్కగా ఉంటుంది, బాగా అందరు గుడి నిండా ఉంటారు. ఒక 4 రోజుల పాటు బాగా గుడికి వస్తారు, ఆ తర్వాత ఎవరు ముఖం కూడా చూడరు కదా. కొన్ని గ్రామాల్లో ఈ మధ్య కాలంలో నేను చూశాను, గుడి డోరు పగిలిపోతే అది అలాగనే ఉంది. ఊళ్ళో 100 కుటుంబాలు ఉన్నాయి. మీ ఇంటి బాత్రూమ్ డోర్ పగిలిన వెంటనే రిపేర్ చేసుకుంటాము, కానీ ఊరంతటికి ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఒక డోర్ పగిలితే దాన్ని రిపేర్ చేయించుకునే దానికోసం మీ దగ్గర డబ్బులు ఉన్నావు. దేవాలయం పట్ల మీకున్నటువంటి ఆసక్తి ఎలాంటిది? దేవాలయం పట్ల మనకున్నటువంటి ప్రీతి ఎలాంటిది? నేను నిజంగా చెప్పాను వాళ్ళకి, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అయ్యాలి దాన్ని. ఎంత దుర్మార్గం. ఒక డోర్ పోతే 100 కుటుంబాలు ఉంటే కుటుంబానికి 500 వేసుకున్నా కానీ బ్రహ్మాండమైన డోర్ వస్తుంది. కుటుంబానికి 100 రూపాయలు వేసినా కానీ బ్రహ్మాండమైన డోర్ వస్తుంది. ఆ డోర్ నిర్మించుకోలేకపోతే మీరు రిపేర్ చెప్పండి స్వామి అని అంటారు. దాన్ని పగలగొట్టింది ఎవరు? కుక్కలు పగలగొట్టినాయా లేదంటే పందులు పగలగొడతాయా? డోర్ దానంతా అదే పగలదు కదా, ఎవరో కూడా పగలగొడితే అది పగులుతుంది. కాబట్టి ఆ దేవాలయం పట్ల మనకుండేటటువంటి ప్రీతి ఇష్టం అనేటటువంటిది ఉంటేనే నిజమైనటువంటి ఆశీర్వాదములు దేవుని వద్ద నుండి మనం పొందుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ దేవాలయాన్ని వ్యాపార స్థలముగా మార్చకూడదు అని ఈరోజు మనం సూచించి పెట్టడంలో విలువన. యేసు ప్రభువు మొట్టమొదటిగా కోపడతాడు అన్నమాట. కోపముతో చిందరబందర చేసేస్తాడు. దేవాలయాన్ని ఎవరైనా ఆ విధముగా వ్యాపార స్థలముగా మారిస్తే ఆ దేవాలయాన్ని
అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చల్లా చెలవు చేసినటువంటి మాటలు. ఎంత ఆవేశానికి గురి అవుతాడు యేసు ప్రభు. కనుక ఈ దేవాలయము నా తండ్రి ఆలయమును మీరు వ్యాపార స్థలంగా చేయవలదు. దేవాలయము పరమ పవిత్రమైనటువంటి స్థలం, దేవుడు నివసించేటటువంటి స్థలం అనేటటువంటి ఆ విశ్వాసములో మనం ఇంకా కూడా ఎదగాలి. ఆ విశ్వాసములో మనం ఇంకా కూడా జీవించాలి. ఎవడైనా ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తే నేను వాడిని ధ్వంసం చేస్తానంటారు. కానీ వాస్తవానికి ప్రభు పలికినది తన హృదయంలో అనేటటువంటి ఆలయం. ఈ మాటలన్నీ కూడా మనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో కూడా మనం చూస్తామన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 16, 17, 18 వచనంలో ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసం చేయని ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనటువంటిది, మీరే ఆయన ఆలయం అంటాడు అన్నమాట. మీరే ఆయన ఆలయం. హృదయమే దేవునికి ఒక ఆలయం. మరి దేవుని ఆలయాన్ని ధ్వంసం చేయడం అంటే మన హృదయము దేవునికి ఆలయమైనప్పుడు ఈ హృదయాన్ని మనం ధ్వంసం చేస్తాం. ఎలా హృదయాన్ని ధ్వంసం చేస్తాము? హృదయంలో పెంచుకునేటటువంటి పగ, అసూయ, ద్వేషం, కోపం, మోహం, మోసం అనేటటువంటి ఇవన్నీ కూడా మనసులో హృదయంలో పెంచుకున్నప్పుడు ఈ హృదయం అనేటటువంటి ఆలయాన్ని మనం ధ్వంసం చేస్తున్నాము. ఎవరైతే ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తాడో నేను వాడిని ధ్వంసం చేసేదను అంటాడన్నమాట. హృదయమే నీ ఆలయం అనేటటువంటిది. మనం పాతకాలంలో చూస్తే పండగలు ఏదైనా పండగలు చేసుకున్నప్పుడు బద్దెల నుంచి పూర్వం నుంచి మైకిల్ తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు ప్రతి గ్రామంలో సౌండ్ సిస్టమ్ ఉంది. అప్పుడు మైకి తెచ్చారు. మైకి తెచ్చిన వెంటనే ఫస్ట్ పెట్టిన పాట ఒకటి ఉంటుంది. ఏం పాట? ఇప్పుడు పిల్లలకి ఏం పెద్ద తెలియదేమో కానీ పెద్దలకు అందరూ తెలుసు. మైకి తెచ్చాడు పెడతానే పెట్టడంలోనే ఫస్ట్ వచ్చేటటువంటి పాట. అది ఎక్కడ ఏ ఊళ్ళో చూసి అదే పాట వస్తుంది అనమాట. క్రిస్మస్ పండుగకు, జనవరి పండుగకు. హృదయమే నీ ఆలయం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామము నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగను పావన రూపము. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామము నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి కాబట్టి ఈ హృదయం అనేటటువంటి ఆలయాన్ని మనం ధ్వంసం చేస్తే దేవుడు మనల్ని కూడా ధ్వంసం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయము అనేటటువంటిది మనుషుల యొక్క ప్రార్థనలను మోసుకొని పోయి దేవుని యొక్క దీవెనలను తీసుకుని వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి స్థలమే దేవాలయం అంటారన్నమాట. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 29 నుండి 40 వచనాల్లో చూసేటటువంటి మాటలు. మనుషుల యొక్క మానవుల యొక్క ప్రార్థనను మోసుకొని పోయి దేవుని యొక్క దీవెనలు తీసుకుని వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి స్థలమే ఈ దేవాలయము. కనుక ఈ దేవాలయంలోనికి వచ్చి మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని మనము ఆరాధించాలి. దేవాలయంలో మనము ఎలా మెలగాలి? కొన్ని సందర్భాలలో మనము కక్షలతోనూ, అసూయతోనూ, ద్వేషముతోనూ, కోపముతోనూ, మోహముతోనూ, రకరకాలైనటువంటి ఆలోచనలతో వచ్చి దేవాలయంలో మనము ప్రార్థన వస్తాం. కొంతమంది అయితే ప్రార్థన చేసుకొని వచ్చేటటువంటి వారికి కూడా ఆటంకం కలిగించే వాళ్ళు ఉంటారు. గుడి దగ్గర కూర్చొని సిగరెట్లు తాగి, బీడీలు తాగి, మందు తాగి, గుట్కాలు వేసుకొని ఇలాంటివి చేసేటటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ లేదు. భయపడతారు కొంతమంది ఆడవాళ్ళు గుడికి పోవాలంటే. ఏమంటే అల్లరినాయలు అడందరూ ఉంటారు స్వామి అని, అల్లరి చేసేవాళ్ళు అక్కడ ఉంటారు స్వామి. దేవాలయం పట్ల ఉండేటటువంటి ఆసక్తి ఎలాంటిది? ఒక దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటాం. ఎక్కడ లేదు స్థలం మీకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే. కానీ వరండా దగ్గర కూర్చొని అక్కడ సర్వ నీచమైనటువంటి కార్యాలు చేస్తారు అన్నమాట.
దేవాలయం పట్ల వెలగవలసినటువంటి తీరుల గురించి మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. చూడండి, దేవాలయం పట్ల వెలగవలసినటువంటి తీరును ఉపదేశకుడు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం. దేవాలయమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలుగుము, అతడికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలయను అంటాడన్నమాట. ఏం వినేదానికి? దేవుని యొక్క వాక్కును విధేయతతో వినుటకు వెళ్ళవలయను, కానీ మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలి అర్పించటకు కాదు అని అంటాడన్నమాట. మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలి అర్పించటకు కాదు. కాబట్టి దేవాలయానికి మనం ఎప్పుడు వెళ్ళినా కానీ మనము విధేయతతో దేవుని యొక్క వాక్కును ఆలకించుటకు, ఆరాధించుటకు, ప్రభు యొక్క దీవెనను పొందుటకు మనము ఆ పవిత్రమైనటువంటి స్థలంలోకి వెళ్ళాలి. ఇక్కడికి రావాలి అంటే కొంచెం భయం ఉండాలి. ఇది దేవుని మందిరము అనేటటువంటి ఒక భయం ఉండాలి. గుడి చోటకు వచ్చి బీడీలు కొట్టి సిగరెట్ కొట్టి వస్తే ఏం భక్తి ఉంటుంది? ఎలాంటి విశ్వాసం ఉంటుంది? నువ్వు నిర్మించుకున్నటువంటి దేవాలయం, కష్టపడి నిర్మించుకున్నటువంటి దేవాలయం, ఈ దేవాలయం ఎంతో మంది శ్రమించి ఉదాహరణగా ఇచ్చినటువంటి ఆ డబ్బు, వారందరినీ కూడా మనం స్మరించుకుని వారి కోసం ప్రార్థన చేయాలి. ఇంత గొప్ప ఆలోచన. ఎవరో ఎక్కడో దూర ప్రాంతంలో, దూరదేశంలో ఉన్నటువంటి వారు తమ యొక్క సంపాదనలోంచి కొంత భాగాన్ని తీసి దానం చేసి దాన్ని మనం ఇస్తే, మనం ఇక్కడ దేవాలయం నిర్మించుకొని కిటికీలు పగలగొట్టి, అద్దాలు పగలగొట్టి, కుర్చీలు ఎరగొట్టి, డోర్లు ఎరగొట్టి ఎవడబ్బడి సొమ్మనండి. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవాలయం పట్ల మనము జాగ్రత్తగా మెలిగితే ఆ భగవంతుడే మనందరినీ కూడా దీవిస్తాడు. ఈ దేవాలయం ద్వారా దేవుడు తన యొక్క కనికరమును, తన యొక్క దయను, తన కృపానుగ్రహాలు మనకు నిత్యము దయచేస్తాడు అనేటటువంటి విశ్వాసంలో మనమందరం ప్రార్థన చేసుకుంటూ ఈ దేవాలయాన్ని పవిత్రపరచమని, ఈ దేవాలయంలో ప్రార్థించే వారందరి యొక్క హృదయాలను దేవుడు నిత్యము పవిత్రపరచమని ప్రార్థన చేసుకుందాం. దేవాలయం పట్ల మనము ప్రీతి కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి జీవించడానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వమని ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడతారు. పాటలు పాడేవాళ్ళు మీరు కొంచెం కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం ఉండేది తపస్కాలంలో కదా, తపస్కాలంలో గ్లోరియా పాడకూడదు, అలవేయ పాడకూడదు, అయినా కానీ మీరు అన్నీ పాడేస్తాను. కాబట్టి కొన్ని పాటలు, ఏం పాటలు పాడాలనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలని మేము కోరుతున్నాం. దీనిసాం కాబట్టి మనం అవన్నీ జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు నేను 2 మాటలు జర్మనీలో చెప్తాను, ఎందుకంటే మా వాళ్ళకు కూడా స్వామి ఏం చెప్పాడు అనేది అర్థం కావాలి. కానీ ఇటువంటివన్నీ చెప్తే వాళ్ళు బాధపడతారు, వీళ్ళకి ఎందుకు ఇచ్చామని. అందుకే అటువంటివి కాకుండా కొద్దిగా మంచి మాటలు చెప్పాలి వాళ్ళకి. Heute haben wir das Evangelium zur Reinigung von Tempel gehört. Und unser Dechant hat erklärt, wie wichtig ein Tempel nicht nur zu bauen, sondern auch heilig zu halten. Wenn jemand hier reinkommt, immer muss beten. Nicht nur für sich selbst, sondern für die Familie, auch für die Gemeinschaft, für die ganze Dorf. Es ist sehr wichtig, wenn wir vor Gott heilig sind. Gott heiligt uns. Manchmal Heiligkeit ist nicht nur, was wir tun, sondern wie bemühen wir uns, näher von Gott zu sein. Näher von Gott zu sein ist auch heilig. Deswegen David hat immer gesagt, in deinem Haus, wenn ich einen Tag wohne, das ist mehr als 1000 Jahre draußen zu wohnen. Er hat so eine Sehnsucht gehabt, aber der liebe Gott ihm nicht erlaubt, einen Tempel zu bauen. Hat er gesagt, du hast so viel Blut natürlich für seine Touristen, so viele Menschen umgebracht. Wenn jemand einen Tempel bauen möchte, ihre Hände soll auch ein bisschen heilig sein. Nicht jeder kann einen Tempel bauen, dafür müssen wir die Gnade von Gott haben. Er hat gesagt, Pastor Sunil hat genug Gnade, weil ich so viel Tempel gebaut habe. Aber ich habe wirklich
kann man Gnade sagen, kann man Glück sagen. Bevor ich nach Deutschland kam, habe ich auch hier ein paar Kapellen gebaut. Nachher, in dieser Gemeinde habe ich nur erwähnt. Insgesamt sind noch mehr, aber es ist nicht die Zeit, über uns zu erzählen, sondern über Gott. Denken Sie an Menschen, wenn Sie einen Tempel oder Kapelle, eine Kirche, Sie denken wie in Deutschland. Deutschland, natürlich, Menschen haben am Ort eine Kapelle zu haben oder eine Kirche. Hier, sie möchten beten, deswegen sie bitten. Heute, sie singen auch viel. Der Dechant hat gesagt, wir haben Ehrengäste, nicht so viel singen. Wenn sie viel Wasser trinken, sie müssen ihren Leben gehen. Ja? Wir wissen alles, aber trotzdem beten wir für diesen Dorf, für diese Gemeinde, für unser Bistum. Unser Bistum ist haben. Natürlich Pastor Zulil auch. Ne? దయచేసి గాయక బృందం ఆత్మల గీతం ఆలపించండి. విశ్వాసులు ఎవరైనా కానుకలు తెచ్చినట్లయితే వరుస క్రమంలో వచ్చి గురువులకు సమర్పించవలసిందిగా కోరుతున్నాము. దేవునికి స్తుతియార్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవునికి స్తుతియార్పణం, హృదయార్పణం, సేవార్పణం, దేవునికి స్తుతియార్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవునికి స్తుతియార్పణం. నన్ను నైవేద్యముగా, నన్ను బలియర్పణగా, నన్ను నైవేద్యముగా, నన్ను బలియర్పణగా, హృదయార్పణం, సేవార్పణం, విత్వైక దేవునికి స్తుతియార్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవునికి స్తుతియార్పణం. స్వీకరించిన విధముగా ఆమని దీవించుమయా. నాదియేను ప్రార్థనలు ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలకించుమయా. ఏలియార్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. నేను చేసిన మొక్కుబడులను, నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమతో స్వీకరించుమా. హృదయార్పణం, జీవార్పణం, విత్వైక దేవునికి స్తుతియార్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవునికి స్తుతియార్పణం.
హృదయార్పణం శ్రీయార్పణం త్రిత్వైక దేవునికి స్తుత్యార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవునికి స్తుత్యార్పణం. ప్రభు తన నామ మహిమ స్థుతుల కొరకును మన ప్రయోజనం కొరకును సహోదరి సహోదరులారా దేవుని మీరు అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన మహిమ స్తుతి కొరకును మీ గర్భంలో స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకంగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండును గాక. ఈ పవిత్ర మందిరమును సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఈ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు ప్రియనామము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. పరమ పవిత్రుల వల్ల తండ్రి, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ దివ్య నామము ఎల్లడల సన్నుతింపబడినట్లును లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటుంది. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకుని అవకాశం మాకు కల్పించుతున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థన ఆలయమును నీ మహత్వమును అంకితమనుచుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుతున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏదైనా అనే మాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమైనట్లు చేస్తుంది. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీ సభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమర జ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడ నీవే కలకాలము సమస్తమైండు. కావున క్రీస్తు ద్వారా మేము దూతలు పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా మేము జర్మన్ భాషలో పాడతాము. Es singen wir auf Deutsch. Na? Heilig Schubert. Herr Best. Heilig, heilig, heilig ist nur er. Heilig, 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 heilig sein wird immer da. పాడమా అందరం కలిసి? అనుకుంటుంది కదా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రకు ఊటయు నీవే. కనుక తండ్రి ఈ కానుకలని సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఇది మానవులు నీ కుమారులైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి పాపమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకిచ్చుచూ ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, భూమధ్యేసువా లోకరక్షక, మీ మరణమును మీ ఉత్థానము చాటెదను, మీ రాకకై వేచియుందుము. ఈ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు ద్వారా వేచేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. కనబడుల ద్వారా మమ్మునితో సఖ్యపరిచిన ఈ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సత్యపరిచి బలి లోకమంతటి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతమాలుకుంటున్నాం. ఈ లోకం యాత్ర చేసి మీ శ్రీ సభను, మీ సేవకులైన మా లియో పాపు గారిని, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మరి ముఖ్యంగా ఫాదర్ సునీల్ గారిని, మీరు సంపాదించుకున్న పిల్లలందరినీ విశ్వాసము ప్రేమను తోడపరపము. మీ చిత్త ప్రకారం ఈ సముఖమైన చేరి ఉన్న ఈ మీ ప్రజల మనోనాలతో దయగల తండ్రి, నలుగు దశలు చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకోవాలి. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకములో వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము.
మేము అతను చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదాం కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తి గల పవిత్రాత్మతో ఏకమయుండు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రార్థన అనేది చాలా గొప్పది. ప్రార్థన చేయటం ద్వారా భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకు చాలా ఎక్కువగా దక్కుతాయి. చాలాసార్లు మనం అనుకుంటాం, మనకి ఎవరన్నా తెలిస్తేనో, డబ్బు ఉంటేనో, లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటే ఏదైనా సాధించగలమని. దేవుని కృప లేనిదే మనం ఒక గంట కూడా ఈ లోకంలో జీవించలేము. ఎంత గొప్ప వాళ్ళైనా దేవుని కృప ఖచ్చితంగా అవసరం. మరి అటువంటి భక్తిని కలిగినప్పుడు భగవంతుని యొక్క కృప మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిపిస్తుంది. ఆర్థికంగా బీదవాళ్ళమైనప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా బీదవారిగా చూడడు. ఆధ్యాత్మిక శక్తి గొప్పది. అటువంటి ఆధ్యాత్మిక శక్తి భగవంతుడు మనందరికీ దయచేయాలని, ఈ యొక్క దేవాలయంలో అనువనున తన ఆత్మతో అభిషేకించాలని, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు శాంతిని, సమాధానాన్ని, శక్తిని భగవంతుడు ప్రసాదించాలని భక్తితో ఈ యొక్క పరలోక జపం ద్వారా వేడుకొందాము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయ అనుగ్రహం వలన పాప నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యంను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు వారా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ప్రియ విశ్వాసులారా గమనించండి. ప్రియ పూజ బలిలో భక్తి శ్రద్ధలతో నిండు పూజలో పాల్పంచుకున్న క్రైస్తవ విశ్వాసులు మరి ముఖ్యంగా దివ్య ప్రసాదం స్వీకరించే అలవాటు ఉన్నవారు, సుఖపడిన వారు మాత్రమే ఈ పవిత్రమైన దివ్య విందును లోకవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాను. ఇతర సంఘాలకు చెందిన వారు క్రైస్తవేతలు ఉన్నట్లయితే అన్నిగా భావించకుండా మీరున్నటువంటి స్థానాల్లోని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. భక్తి భావంతో దివ్య విందులు నిలుపునండి. గురువులు మీ చెంతకి వస్తారు కాబట్టి వస్తు క్రమం వచ్చి ఆవులంటూ ఆ ప్రభు భోజనాన్ని స్వీకరించవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాను. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు కొనరారే లోకనరారే భక్తిగై కొనరారే ప్రసాద విందు ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు పిలుపును అందుకున్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరండి చేతునరారే లోతునరారే భక్తిపై పునరారే ప్రభు క్రీస్తు అందించు పరలోకవిందు ప్రసాద విందు ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు మన్నా విందులు అర్పించే మధురమైన విందు మృత్యు కోలను పెకలించే నిత్య జీవ విందు లోక పాపములు పరిహరించు సిలువార్పణ విందు మనతో నిత్యము నివసించే విందు
బలియాగ పరమాత్ముడని చేతునరారే కోతునరారే భక్తితమై కొనరారే మన పరమ తండ్రి దేవా, మీరు మమ్ము ప్రేమించుచున్నందునను మమ్ము రక్షింపవలెనను ఆశయంతోను మీ ఏకైక కుమారుడు మాకు అనుగ్రహించి తెలియదు. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపం బంధం నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయుత చిహ్నంను ఆశీర్వదించుడు. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్య జ్ఞాపకపరచును గాక. అనుదినం మేము మా సిలువలను మోసుకొనిచు ఆయన వలె మేము ఇతరులను తోడ్పడినట్లు సహకరించుడు. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మీ నామం పూజపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకములో వేరినట్లు భూలోకం దేవుడు గాక. నాటికి కావలసిన ఆదాయం మాకు నేర్చుకోండి. మా యొక్క వారికి మరణిస్తూ మాకు కల్పిస్తుంది. రక్షించండి. రెండవదిగా దివ్య కారుణ్యం దేవాలయం ఈ స్వరూపాన్ని మనకు ఆశీర్వదించబోతున్న వారు గురుశ్రీ లక్కీనేని ఆరోగ్యరాజు గారు, మన మేత్రాసన ఛాన్సలర్. ప్రార్థించుదము. పవిత్ర మూర్తియగు పరమ తండ్రి, సకల మానవాళి ప్రేమ బాంధవ, మీ ప్రియతమ కుమారుని ఈ స్వరూపమును ఆశీర్వదించుడు. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్టు ప్రసాదించి మీ పవిత్రాత్మ ఆనంద అనుభవములతో మేమును పాల్గొన్నట్టు దయచేయము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మూడవదిగా మన చర్చి బయట ఉంచినటువంటి యేసు తిరుమల స్వరూపాన్ని దీని ప్రజెంట్ చేసిన వారు, బహుకరించిన వారు రేకలకుంట సుబ్బరాయుడు. ఈ స్వరూపాన్ని గురుశ్రీ గురులే దేవసహాయం గారు, చిత్తూరు డీన్ మరియు నగర విచారణ గురువులు ఆశీర్వదించారు. మీ యొక్క హృదయాన్ని మేము ఈ యొక్క చర్చను ప్రదర్శించుకుంటున్న ఈ సందర్భంలో మీ యొక్క ప్రేమలో మమ్మల్ని అందరూ కూడా తరింపచేయండి. మీరు ఈ లోకాన్ని ప్రేమించినగా మేమందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు మీ యొక్క ఆత్మతోనూ కృపతోనూ మమ్మల్ని నింపమని మీ పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాము.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము స్తుతింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన ఆయన మాకు ఇవ్వండి, మా యొక్క అప్పుడున్న వారిని విమర్శించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మా శోధన ఎందుకు ప్రవేశించిన ఒక కీడు నుండి విమర్శించండి. బాలయేసుకు సాకుడు తండ్రిగా, ఒక మంచి కుటుంబ యజమానుడిగా, విధేయత కలిగినటువంటి జోజప్ప గారిని మేము ఆదర్శంగా తీసుకుంటూ కుటుంబం ఏ విధముగా పోషించాడు, ఆ విధముగానే ఈ సంఘమును కూడా పునీత జోజప్ప గారి యొక్క కాపుదలలో ఉంటూ ఈ సంఘాన్ని కూడా పునీత జోజప్ప గారు ఇంకను కూడా అధికముగా ఆశీర్వదించి పోషించేటటువంటి విధముగా ప్రార్థిస్తున్నాము. దయమైన సర్వేశ్వర, మీ ఆశీస్సులు దీవెనలు పునీత జోజప్ప గారి ద్వారా మాకందరికీ ఇక్కడ చేరి వచ్చిన వారికి ఈ గ్రామంలో ప్రతి బిడ్డకు కూడా అందించమని మీ పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ పునీత జోజప్ప గారి స్వరూపమును దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధ వెలంగని మాత స్వరూపం ఆశీర్వదం. ఈ స్వరూపాన్ని ప్రజెంట్ చేసేటువంటి వారు కొరిగం సుధాకర్ కుటుంబ సభ్యులు. పరిశుద్ధ వెలంగని మాత స్వరూపాన్ని ఆశీర్వదించవలసిందిగా గురుశ్రీ లక్కినేని పీటర్ ప్రభాకర్ పొద్దుటూరు దీని గారిని ఆహ్వానిస్తున్నాము. పరిశుద్ధాత్మ నామమున ఓ యేసు ప్రభు, మేము మిమ్ము ప్రేమించున్నాము. అనుదినము మిమ్ము అనుసరింప ప్రయత్నిస్తున్నాము. అందులకు మాకు కావలసిన శక్తిని వరప్రసాదము దయచేయండి. మీ మాతను మా మాత అయిన తల్లి వెలంగిని మాత స్వరూపముని సమయంలో ఆచరించండి. దైవ మరియమ్మ గారి ఈ స్వరూపమును ఆస్వాదించి మాకందరికి సహాయం చేయండి. మేము ప్రేమించి సేవించేందు ఆమెను అనుసరించకు మమ్మల్ని దీవిప్పుడు. యేసు ప్రభు సదాకాలము మేము స్తుతించేదము. ఆమేన్. దేవుని ప్రసాదము చేత పద్నాలుగు స్థలాల చిత్రపటాలను ప్రదర్శించడం జరిగినది. దీని ప్రజెంట్ చేసిన వారు సమ్మటూరు రవీంద్రబాబు టీచర్, జాంగవరం గ్రామం నుంచి. ఈ 14 స్థలాలను ఆస్వాదించవలసిందిగా గురుశ్రీ గుబల మనోహర్ కర్ణగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాము. కృపగల మా తండ్రి, దయగల మా సర్వేశ్వర, ఇక్కడ ఉన్నటువంటి ఈ 14 స్థలంలో ఇచ్చేసిన దీవించు మా తండ్రి. కరుణామయ్య, ఆనాడు మీరు సిలువను మోస్తూ శ్రమను అనుభవిస్తూ మా రక్షణార్థమై ఆ సిలువ పైన ప్రభువా మీ రక్తం చిందించి ఉండగా తండ్రి కరుణామయ్య, మా జీవితంలో మేమందరం కూడా మా శ్రమలను బాధ అనుభవిస్తూ సిలువలు భరిస్తూ మోస్తూ మేము విడిచినటువంటి వెలుగు బిడ్డలుగా మమ్మల్ని అందరూ దీవించి కాపాడమని నా సృష్టి ద్వారా ఈ మనవి చేయించున్నాము.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానము పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయంలో సదా నిన్ను ఆరాధించుగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.